Hello everyone, welcome to Filmy Frames. స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పైడర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. కాగా రీసెంట్ గా షూటింగ్ మొదలైన ఈ సినిమాకు టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ హిస్టారికల్ శాటిలైట్ రేట్స్ దక్కినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని విధంగా 20 కోట్లకు పైగా ఈ సినిమాకు శాటిలైట్ రేట్స్ దక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమా శాటిలైట్ రేట్స్ కి 25 కోట్ల దాకా డిమాండ్ చేస్తుండగా టాలీవుడ్ లీడింగ్ ఛానల్స్ లో ఒకటైన జెమినీ టీవీ ఈ సినిమాకు ఏకంగా 22 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో రేటు 23 కోట్లకు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కనున్న ఈ సినిమాకి దర్శకుడు కొరటాల శివ అవ్వడం, కొరటాల శివ వరుసగా 3 బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఒకవేళ స్పైడర్ కూడా అనుకున్న అంచనాలకు మించి సక్సెస్ అయితే ఈ సినిమాపై స్కై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొనడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.